ఈ మధ్య శాంసంగ్ కంపెనీకి చెందిన గెలాక్సీ నోట్ 7లు ఎక్కడ పడితే అక్కడ పేలిపోతున్నాయట. వాటిని వెనక్కి తీసుకుంటోంది ఆ కంపెనీ. ఈ ఫోన్ బ్యాటరీలో వచ్చిన సాంకేతిక లోపం కారణంగా ప్రపంచవ్యాప్తంగా శాంసంగ్ సంస్థకు భారీగా నష్టం వచ్చింది అంటున్నారు. దీంతో విక్రయించిన ఫోన్లన్నీ వెనక్కి తీసుకోనున్నట్లు ప్రకటించడంతో 100 కోట్ల నష్టాన్ని మూటగట్టుకోవాల్సి వచ్చిందని కంపెనీ వర్గాలు అంటున్నాయి. అయితే ఎవరికీ విక్రయించకుండా మిగిలిపోయిన నోట్ 7 ఫోన్లకు సరికొత్త టెక్నాలజీతో అభివృద్ధి పరిచి 3200 mAh బ్యాటరీని అమర్చి నోట్ FE పేరుతో మళ్లీ రిలీజ్ చేసింది శాంసంగ్. ఇక వెనక్కు తీసుకున్న ఫోన్లలో మిగిలిపోయిన వాటిని ఏం చేయాలా అని ఆలోచిస్తోంది. గెలాక్సీ నోట్ 7 ఫోన్లను శాంసంగ్ రీసైకిల్ చేస్తున్నట్టు తెలిపింది. గెలాక్సీ నోట్ 7 ఫోన్లను రీసైకిల్ చేయడం ద్వారా 157 టన్నుల బంగారం, వెండి, కోబాల్ట్, రాగి వంటి విలువైన లోహాలను సేకరించామని చెప్తున్నారు కంపెనీ వర్గాలు. కొన్ని విభాగాలు మాత్రం వేరు చేసి భద్రపరుస్తున్నారట. ఈ రీసైకిల్ ప్రక్రియ అంతా ఎకో ఫ్రెండ్లీ పద్ధతుల్లోనే శాంసంగ్ కంపెనీ చేస్తుందని ఆ కంపెనీ వర్గాలు అంటున్నాయి.